సీమాల్లోంగనకి వీళ్ళు రాకపోతే ఎలా? రమ్మని చెప్పు. ఏంటి వీళ్ళు ఇంత పాజిటివ్గా ఇన్వైట్ చేస్తున్నారు? ఏమైనా చేస్తారా? ఏంటి రేఖ ఆలోచిస్తున్నా? వద్దామా వద్దానా? ఇప్పుడు అస్సలు తగ్గకూడదు. అదేం లేదండి, వెళ్దాం పదండి. అయినా ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలి ఔటింగు? అదే సిమ్ కార్డ్ ఏదో అన్నారు కదా. అదేం లేదు రేఖ, మగవాళ్ళు కూడా రావచ్చు. పద వెళదాం. మరింకేంటి, మా శ్రీవారు కూడా వస్తారు. ఏం అవసరం లేదు, నువ్వు వస్తేరా లేకపోతే లేదు. ఏదో ప్రపోజల్స్ పెట్టుకో. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా కొడుకుని ఎదవా అంటున్నావా ఏంటి? అయ్యో, నేను మాట అనలేదత్తయ్యా. సరే అక్షరా, అలాగే అన్నావు. ఇప్పుడు ఏంటంట తప్పు? ఇప్పుడు వాడు చేసే పని అదే కదా. అంటే ఏంటండి, నాకు సపోర్ట్ చేయడం ఏదో పనా? ఇప్పుడు నేనేమీ అనలేదమ్మా. కార్తికేయ, పద వెళదాం. పదరేఖ. అలాగే పదండి శ్రీవారు. శ్రీరామ్, నువ్వు మాత్రం ఒక్కడే ఇంట్లో ఉండి ఏం చేస్తావు చెప్పు? నువ్వు కూడా రా. అవునన్నయ్య, నువ్వు కూడా పదా. రండ్రా. ఆహాహాహా, ఏం ప్లేస్కు తెచ్చారా! ప్రకృతి సౌందర్యం. బెంగళూరులో కూడా ఇలాంటి ప్లేస్ దొరకదు. బెంగళూరులోనా? 52 కిలోమీటర్లు వచ్చామన్నమాట. అంత దూరం డ్రైవింగ్ చేసినట్టే లేదు శ్రీరామ్. ఉండదే, ఎందుకుంటుంది? సీట్లో దర్జాగా కూర్చున్నావు కదా, డ్రైవింగ్ చేస్తే తెలిసేది. అక్షరా, ఇప్పుడు ఎందుకలా డల్గా ఉన్నావు? సరే, నువ్వు ఇప్పుడు ఏం చెప్తే మేమంతా వింటాం. చెప్పు. మ్యూజికల్ చైర్స్ ఆడదామా? పోనీ కార్డ్స్ ఆడదామా? అబ్బో, చెప్పమ్మా, ఏం ఆడదాం? చెప్పక్షరా, ఏం చేద్దాం? ఇక్కడ నువ్వే బాస్వి, నువ్వేం చెప్తే అది చేద్దాం. చెప్పనాడు చెప్పొద్దునా. గీత, నువ్వు చెప్పు. వదిలి చెప్పమన్నారు కదన్నయ్య, వదిలి చెప్పని నువ్వు చెప్పొద్దునా. చెప్పొద్దునా. ఎక్కువ టైం లేదు, కార్డ్స్ ఆడదాం. కార్డ్స్ తీసుకొస్తాను. ఏం అవసరం లేదు, మ్యూజికల్ చైర్స్ ఆడదాం. ఇది ఫిక్స్డ్. నీ మోహం ఫిక్సే. దేవుడు నీకు బుర్ర పెట్టలేదంటే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాడు. మ్యూజికల్ చైర్స్ ఏ కుర్చీలో నిన్ను ఎత్తిని పెట్టుకొని తీసుకొచ్చావా? ఓయ్, ఇప్పుడేంటి గొడవ? కుర్చీలే కదా తెప్పిస్తాం, అదెంత పని? అమ్మా, నీకు వదినంటే ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఈ రేంజ్ లో కాదు. ఇప్పుడే చెప్పాను కదా 52 కిలోమీటర్లు వచ్చామని. ఇప్పుడు కుర్చీల కోసం అంత దూరం ఎలా వెళ్తాం? అవసరం లేదులే శ్రీరామ్, మీ ఇష్టం. అక్షరా, నువ్వు చెప్పు. కుర్చీలు కావాలంతే కదా, మేము తీసుకొస్తాం కదా. ఏమన్నాయా? అక్షరా, సరే, వేరే ఆట ఏదన్నా ఆడదాం. పేరు నువ్వే చెప్పు. ఇప్పుడు ఆటలెందుకమ్మా, ఏదో కాసేపు అలా చల్లగా కొండలో గుట్లో తిరిగొద్దాం. నువ్వు ఉండహే. ఏ ఇంట్లో ఏసీ లేవా చల్లగాలికి? దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా కబడ్డీ ఆడతారా? ఓన్లీ లేడీస్. ఏంటి, కబడ్డీయా? మా వల్ల కాదు, ఇంకేదైనా గేమ్ ఆడదాం. అంతేలే, ఓడిపోతారు అని భయం ఉండాలి. ఆ మాత్రం భయం ఉండాలి. నేను రెడీ. నా
నానమ్మ నువ్వు కబడ్డీ ఆడతావా? ఆడక తప్పేలా లేదమ్మా. కొందరికి ఆడితే గాని బుద్ధొచ్చేలా లేదు. ఏమండి, ఆటని ఆటలాగే ఆడాలి. పాత కక్షలో ఆటలో వర్కౌట్ అవ్వవు, తెలుసు కదా. నేను ఆటని ఆటలానే ఆడతాను. నువ్వు ఎక్స్ట్రా చేయకుండా ఉంటే చాలు. అనవసరంగా కబడ్డీ అన్నాని, వీళ్ళొద్దన్నా బాగుండు. అమ్మడు 108కి ఫోన్ చేసి రెడీగా ఉంచమంటావా? నువ్వు నోరు ముయ్యవే. సర్లేండి, ఇప్పుడు ఎవరెవరు ఏ టీంలో చెప్పండి. నేను జగదీశ్వర అత్తయ్య. ఓయ్! ఇవే ఎక్స్ట్రాలంటే. నువ్వు నేను ఒక టీమేంటి చండాలంగా. రేఖ, నువ్వు నేను చెంచు ఒక టీమ్గా ఆడదాం. అది బెస్ట్. ఎందుకక్క? నిన్నోడించడం నాకిష్టం లేదు. పర్వాలేదులే జగదీశ్వరి, నా కోడల టీంలో నేనుంటాను. అక్షరా, ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా అక్షర, ఏడవకు, మంటమే గెలుస్తుంది. అతనయ్య. కోర్టు చూసొస్తాం. అక్షరా, ఇప్పుడు పెట్టాల్సింది కూత, వెక్కిళ్ళు కాదు. ఊరుకో. నీకిష్టం వచ్చినట్టు చిత్తక్కొట్టు, నీ ఇష్టం. మళ్ళీ అది నన్ను కొడితే? అక్షరా, నానమ్మ నేను కబడ్డీ ఆడతా నానమ్మ. అమ్మా కోట్ రెడీ, రండి. ఓకే, రండి వెళ్దాం. రా. వదినా పద. లైన్స్ కరెక్ట్ గా గీయండి. రండి రండి రండి. అమ్మ టీం ఏ ఇటు. ఇప్పుడు అంపైరింగ్ పెదనాన్న. రెడీ, నేను రెడీ. వద్దు వద్దు, ఈయన తొండి చేస్తాడు. అంటే నా మీద అదే నీ అభిప్రాయం అన్నమాట. సర్లే కానీ నువ్వు రానా? పోనీలేమ్మా. పెదరాయిని లాంటి పెదనాన్న అంత మాట అంటావా? మరి ఇప్పుడు అరే అవునరా, నువ్వే. నేనా? అవును శ్రీరామ్, నువ్వే. పొజిషన్స్. మరి కోతకి మీ టీంలో నుంచి ఎవరు వస్తున్నారు? కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. మళ్ళీ పాయింట్ గెలిచారు టీం ఏ. మా అమ్మని అవుట్ చేస్తారా? టీం బిలో నుంచి ఫస్ట్ అవుట్ అయిన పెద్దమ్మ మళ్ళీ వెనక్కి వస్తుంది. రెడీయా? కబడ్డీ 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 మరి సొంత డబ్బాతో రంగంలోకి దిగారు మేడం గారు. మరి రేఖ మేడం గారు ఆడి చూస్తే కబడ్డీ ఆడుతున్నట్లేదు.
కట్ చేసి వచ్చారు కదమ్మా. వెళ్తావా? వెళ్తాను. నెక్స్ట్ ఆయాసం వచ్చిందా? పట్టుకోకుండా వచ్చేసావేంటి? అంటే కాల్ స్లిప్ అయింది. కాలు స్లిప్ అయిందా? అయ్యో దెబ్బ తగలేదు కదమ్మా. పోన్లేమ్మా. అత్త ప్రేమ అబ్బో. మరి టీమ్ బి కెప్టెన్ మేడం గారు కోతకెళ్ళి ఏమి స్కోర్ చేయలేకపోయారు. మరి నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ టీమ్ ఏ అమ్మా రెడీయా? ఎస్. ఇప్పుడు కోర్ట్ చేంజ్. కోర్ట్ చేంజ్. ఆపండి. దమ్ము ధైర్యం అంటే ఏంటో తెలిసిందా? గెలుపోటములు సహజమేనే, కానీ చాలే ఆపు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రగల్భాలు పలికి కాళ్ళు చేతులు విరగొట్టుకో. అమ్మా ఇక వెళ్దామా? వెళ్దానన్నా. అదిగో జమ్మి చెట్టు, దాని కొమ్మలు తీసుకురండి, వెళ్దాం. నానమ్మ జమ్మి చెట్టాకులు ఎందుకు నానమ్మ? అలనాడు పాండవులు ఈ చెట్టు మీదే తమ ఆయుధాలు దాచుకుని వనవాసం వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఈ చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసుకుని వెళ్లారని చెప్తారు. ఏమండి, ఏమన్నా అంటే అన్నానంటారు గాని అది జమ్మి చెట్టు ఏం చెప్పండి? రేఖ, అదేనమ్మా జమ్మి చెట్టు. ప్రతిదానికి అడ్డురాకు. లాజికల్ గా ఆలోచించండి మావయ్య, అది కాదు. మరి ఏదమ్మా?
అంటే అది అదిగో అది అదే అదే అయ్యుంటుంది. అది కాదు రేఖ, ఇదేనే. అబ్బా కాదతయ్య, ఇంత చిన్న చెట్టు మీద అంత పెద్ద పెద్ద ఆయుధాలు ఎలా పెడతారు చెప్పండి? భీముడు గద పెడితే ఈ చెట్టు ఉండడానికేనా? దెబ్బకి మూల కుంగిపోదు. అందుకే 100% అది కాదు, ఇదే అయ్యుంటుంది. శ్రీరామ్, నువ్వు వెళ్ళి కొమ్మలు తీసుకురా, వెళ్దాం. అరే అది కాదని చెప్తే వినరేంటండి? అయ్యో సరే, అదని నువ్వు అంటున్నావు కదా, వెళ్ళి నువ్వు ఆకులు తెచ్చుకో. తెచ్చుకుంటాము, భయమా ఏంటి మాకు? వెళ్ళు వెళ్ళు, నా మాట విను. అమ్మడ జాగ్రత్త, పదక్షర వెళ్దాం. రాక్క రా. పావులయ్యి ఉంటాయి మొండి. రేఖ జాగ్రత్త. చెంచు నువ్వురా. తొక్కల బోడి ఫ్యామిలీ, ఒక కార్ కూడా లేదు. క్యాబ్ కి ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు. ఇదిగో రాజేశ్వరి, మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడకండి. తప్పేలే వదినా, ఏదో చిన్నపిల్లలు అలా చేశారు. అయినా మేడం బాధపడుతుందని నువ్వు బాధపడుతున్నావు గానీ తన ఇమేజ్ పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేం కాదులేరా. శ్రీరామ్ చెప్పిందే కరెక్ట్. తను అలాగే ఆలోచిస్తుంది. మీరెన్నైనా చెప్పండి జగదీశ్వరి, అది తప్పు. తప్పు ఒప్పు అమ్ముడొస్తే తెలుస్తుందిగా వదినా. ఏంటో తెలిసేది? అత్తయ్య, మీరుండి కూడా ఇంత పని చేశారా అని అది రేపు పొద్దున్న నిలదీస్తే అప్పుడు నేను దానికి ఏం సమాధానం చెప్పాలి? అసలు అది చెట్టు ఎక్కి అక్క, చెట్టు సంగతి మాత్రం ఎత్తొద్దు. అరే, జమ్మి చెట్టు బదులు ఏ తుమ్మ చెట్టో వేప చెట్టు ఎక్కుతారంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు? అదే జగదీశ్వరి, దానికి నేనేం అల్లేదే. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పనే. నేనేమి చేయలేదక్కా, అంతా మీ నాన్నగారే చేశారు. అందుకేగా జగదీశ్వరి ఇప్పుడు నేనేమి మాట్లాడలేకపోతున్నాను. చెంచు, ఇంతకీ అక్షర ఎక్కడ? బయట పిల్లలతో ఆడుకుంటుంది వదినా. దానికి ఇప్పుడు ఎంత ఆనందమో. అయినా రేఖ ఇంకా రాలేదేంటి? పెద్దమ్మా, నా మాట విని మేడం రాకముందే కానిచ్చేసామనుకో ఇక ఏ గొడవ ఉండదు. మాకు మాత్రం ఇష్టమా చెప్పు? ఏదో పిల్లలు సరదా పడ్డారు, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. అవును, కరెక్టే. పదండి, శ్రీరామ్ అన్నట్టుగా రేఖ వచ్చేలోపే పూర్తి చేసేద్దాం. రండి రండి. అసలు నువ్వు తల్లివేనా చెంచు?
కూతురికి అంత అవమానం జరుగుతుంటే నువ్వు సంబరపడుతున్నావా? పండగ కదదినా ఏదో సరదాకి